జూలై నెలలో అనేక వెబ్ సిరీస్‌లు, అనేక సినిమాలు ఓటీటీ మాధ్యమాల్లో సంభ్రమాచాలకు గురి చేసే సినిమాలొచ్చాయి. అటన్నిట్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించి 'ది గోట్ లైఫ్' నిజంగా ఒక కేరళ నుంచి దుబాయ్ ఎళ్ళిన ఒక వ్యక్తి ఎలాంటి బాధలు పడ్డాడు. సౌదీలో అనుకోకుండా గనక ఆళ్ళకక్కడ ఏం తెలియకపోతే అక్కడున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత హృదయ విదారకంగా ఉంటుందని చెప్పడానికి ఓ సినిమా వచ్చింది. 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఎంత టాలెంటెడ్ నటుడు, ఎంత గొప్ప డైరెక్టరో అందరికీ తెలిసిందే. కానీ దీనికోసం ఆయన ఎంతో తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు. ఎన్నో ఎక్సర్సైజ్‌లు చేసి బాడీ మొత్తాన్ని కుసించుకుపోయేలాగా చేసుకున్నాడు. కారణం నిజంగా అట్లాగా జరిగిన చిత్రాలు ఎన్నో వాళ్ళ కెరియర్‌లో ఉన్నాయి. అనేక మంది మనుషులకి జరిగిన ఒక బాధాకరమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని తీయటంతోని నిజంగా ఎక్కువ కూడా సౌదీకెళ్ళే వాళ్ళంతా కూడా కేరళ వాళ్ళు అయి ఉండటంతోని వాళ్ళందరికీ గుర్తుగా అంతకుముందు జరిగిన సంఘటనలకు సంబంధించి ఎన్నో తెలుసుకొని డైరెక్టర్ బ్లెస్సీ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు కూడా ఒక మాట అనుకొని చాలా కఠినంగా చేయాలనుకొని చేశారు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కళ్ళమ్మటి నీళ్ళు రాకుండా ఉండవు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్‌లో కూడా ఇది సంచలన విజయం సాధించింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అంతకు మించిన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టుగా, ఎప్పుడు ఇతను బయటపడతాడన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి హృదయ విదారకమైన ఒక జీవన చిత్రాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ చిత్రం 'గోట్ లైఫ్'. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇకపోతే 'త్రిభువన్ దాస్ మిశ్రా సీఏ టాపర్' ఇదొక సినిమా. మానవ్ కౌల్ హీరోగా నటించారు. ఇదొక వెబ్ సిరీస్. 9 పార్ట్‌లు ఉన్న వెబ్ సిరీస్. ఒక్కొక్కటి దాదాపు గంట నిడివి ఉంది. కానీ చాలా అంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉంటాడు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇంటికి సరిపడా కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఒక బ్యాంకులో డబ్బులన్నీ జమ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ బ్యాంకు సడన్గా గోల్మాల్ అవుతుంది. ఆ బ్యాంకు మూతపడుతుంది. ఆ ఉన్న డబ్బులన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు సడన్గా డబ్బు సంపాదించాలంటే అతని దగ్గరున్న పనితనం ఏంటంటే ఐదర్ లంచం తీసుకోవాలి, లేదంటే తనకు తెలిసిన విద్య తన భార్య ఎప్పుడూ చెప్తుంటుంది, అబ్బా నువ్వు మాత్రం చాలా బెడ్ మీద చాలా పర్ఫెక్ట్గా ఉంటావని. ఈ ఒక్క విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని నేను కూడా ఏదో ఒక రకంగా నా శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదిద్దామనే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకొని ఒక కుర్రాడితోని కరెక్ట్గా వెళ్దాము, నేను కూడా మీతో చేస్తానని చెప్పి చాలా బతిమలాడుకుంటే దానిలో ఉన్న ట్రిక్స్ అన్నీ చెప్తానని చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయిన లంచం మాత్రం తీసుకోను. దేశం అంతా కూడా ఇప్పుడు ఒకవేళ నేను లంచం తీసుకుంటే ఆ టౌన్ ప్లానింగ్లో ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే, బిల్డింగులు పడిపోతే ఎంతోమంది ఇబ్బంది పడతారు. కానీ నా వరకు నేను చెడిపోవచ్చు, కానీ నా వల్ల ఇబ్బంది పడకూడదనే ఒక క్యారెక్టర్తోని అతను చేశాడు. అది చాలా గొప్పగా చేశాడు మానవ్ కౌల్. అలాగే సుమిత్ గుప్తా నటించాడు. శ్వేతా బసు ప్రసాద్ చాలా కీలకమైన పాత్రలో నటించింది. 6వ ఎపిసోడ్ దాకా సైలెంట్గా ఉండే శ్వేతా బసు ప్రసాద్ అక్కడి నుంచి రెచ్చిపోయే క్యారెక్టర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ తస్మాత్ జాగ్రత్త, పిల్లల్ని మాత్రం దూరంగా ఉంచండి. ఇది 18+ పిల్లలు మాత్రమే అలౌ చేయండి. ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగ్గ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్లో ఇది కూడా ఒకటి. కాకపోతే కొంచెం శృతి మించింది. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట కూడా సెక్స్ గురించి కానీ ఎక్కువ మాట్లాడటం అన్నీ అవసరం, అంటే ఆ కథకి సంబంధించి అవసరమైంది ఖచ్చితంగా చేశారు ఆ పని. అలాగే ఇప్పుడు ఇంకొక వెబ్ సిరీస్ గురించి చెప్తాను. 'బహిష్కరణ' తెలుగులో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. 'బహిష్కరణ' వెబ్ సిరీస్. ఎందుకు ఇప్పుడే ఒక మేల్ సెక్స్ వర్కర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక ఫీమేల్ సెక్స్ వర్కర్గా తెలుగు హీరోయిన్ అంజలి నటించారు. దాదాపు 50 సినిమాలు చేసిన తర్వాత ఒక వెబ్ సిరీస్లో ఫస్ట్ టైం మొదటగా నటించారు. ఆ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆల్రెడీ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ని దాటింది. అంటే ఈ రోజుల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటం అంటే కంటెంట్లో కూడా ఎంతో బలం ఉంటే తప్ప అదంతా దాటదు. అలాంటిది ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. దాదాపు 6 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. శ్రీతేజ్ అలాగే రవీంద్ర విజయ్ చాలా కీలక పాత్రలో నటించారు. అనన్య నాగళ్ళ కూడా ఒక ముఖ్య పాత్ర భూమిక పోషించిన ఈ వెబ్ సిరీస్కి ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6వ ఎపిసోడ్ దాకా కథలో ఎక్కడ ఏం జరుగుతుంది, చిన్నపిల్లలు ఎందుకు మాయమైపోతున్నారు, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు బహిష్కరణ అనే పేరు వచ్చింది, ఇలాంటి కీలక అంశాలన్నీ తెలుసుకోవాలంటే ఆ ఊరి కథను తెలుసుకోవాలి. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఇప్పుడు
జాన్వీ కపూర్ చాలా కీలకంగా నటించిన సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మాహి. రాజ్ కుమార్ రావు ఎప్పుడు కూడా చాలా కొత్త కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అతను చాలా విభిన్నంగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సినిమా నిజంగా కూడా ఒక ఎంతో ఎథికల్గా ఒక మనిషి మానసికంగా కృంగిపోతే, అతనికి చాలా నష్టమైపోతే, ఎప్పుడు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ లూజర్ అంటూ ఉంటే, తన కెరియర్లోకి ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎవరైనా ఒక అమ్మాయి ఒక లూజర్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? చేసుకోదు. కానీ ఈ అబ్బాయిని ఏరికోరి పెళ్లి చేసుకుంటుంది. కారణం ఇతను చాలా నిజాయితీగా, నేను చాలా లూజర్ని, మా ఇంట్లో వాళ్ళందరూ నీకు అబద్ధం చెప్పారు, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి వచ్చి, ఆ అమ్మాయి డాక్టర్ చదువుతున్నా కూడా వచ్చి చెప్తాడు. ఆ చెప్పిన వాళ్ళు అలా ఉండిపోకుండా తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనైతే ఏదైతే కెరియర్లో కోల్పోయాడో ఆ అమ్మాయికి ఆ కెరియర్ని ఇస్తాడు. దేనికంటే ఇద్దరికి సంబంధించి కూడా క్రికెట్ అనేది ప్రాణం. ఇద్దరు కూడా ఇంట్లో అన్నం తింటుంటే కూడా ఎవరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అందరూ స్కోర్స్ బోర్డ్స్ చూసుకుంటూ ఉంటారు. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక బలహీనతలు బలాలు అన్నీ కూడా కలగలిపి ఉంటాయి ఈ కథలో. మళ్ళీ మనకు గనుక ఫేమ్ వచ్చినప్పుడు వచ్చే ఈగోస్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా చక్కగా చూపించారు. భార్యాభర్తల మధ్య ఒకడికి ఫేమ్ వస్తే ఇంకొకళ్ళు డీఫేమ్ అవుతుంటే ఎలాంటి సంఘర్షణ జరుగుతుంటుంది అనేది కూడా ఈ కథలో చక్కగా చూపించారు. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. ఇకపోతే వైల్డ్ పంజాబ్, ఇది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితమైన ఇది పంజాబీ కథ అనే చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఒక కాలేజీలో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేసే ఒక అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ మంచిగా జర్కిస్తుంది, షాండీ చేసి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకునే టైంలో అతను చాలా ఫీల్ అవుతూ ఉండి ఏడుస్తూ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర నిన్నెలాగా ఓడిస్తుంది, నిన్నెలాగా ఇబ్బంది పెడుతుంది, పద వెళ్ళి నీ పవర్ ఏంటో చూపిద్దాం, అసలు నేను కూడా నిన్ను చేసుకునే ఒక మాట చెప్పడం కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి 200 కిలోమీటర్లు దూరం జర్నీ చేద్దాం అనుకుంటారు. ఆ జర్నీలో ఏం జరుగుతుందనేదే సింపుల్గా ఒక నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కథని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ కథకి ఎలాంటి జానర్, ఎలాంటి ఆర్టిస్టులు ఉండాలో అలాంటి ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరికల్లా కలిసి చేసిన గోల్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇదంతా కూడా చాలా అద్భుతమైన సినిమా అని కాదు, కానీ టైంపాస్ చేయడానికి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది వైల్డ్ పంజాబ్. ఇది కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అవుతుంది. ఇకపోతే మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చాలా సింపుల్ కథ. అస్సలు బిలో మిడిల్ క్లాస్లో ఉన్న అతను నెల పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే, భార్య కూడా ఏదో ఒకటి చేసి సంపాదిస్తూ జీవితాన్ని ఎట్నో కొనసాగిస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక మ్యూజిక్ షాప్ పెట్టుకొని మ్యూజిక్ షాప్ మూర్తి అనే పేరుతోని నడుపుకుంటూ ఉంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి సౌండ్ బాక్సులు అద్దెకిచ్చేసుకొని బతికేసే ఆ అతనికి అనుకోకుండా ఒక చిన్న అవకాశం వస్తుంది. ఆ రోజు ఆయన డీజే ప్లే చేయాల్సి వస్తుంది. ఒక్కసారి డీజే సూపర్గా ప్లే చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆహుతులందరినీ నెంబర్ 1గా ఎంటర్టైన్ చేయడంతో అతనికి కొత్త ఆలోచన వస్తుంది. ఎప్పటికైనా సరే నేను కూడా డీజే అవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్న టైంలో కరెక్ట్గా ఆ ఊర్లోకి అనుకోకుండా డీజే ప్లేయర్ చాందిని చౌదరి రూపంలో వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేసి ఎట్లాగైనా సరే మంచి డీజేగా తయారు చేద్దామని ఇతనికి చాలా కోచింగ్ ఇస్తుంది. 55 ఏళ్ళు దాటిన వ్యక్తికి డీజే ప్లేయర్ ఏంటని చెప్పేసి అందరు నవ్వుతున్నా సరే, తాను ఎక్కడ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే ఏ పని అయినా సరే సక్రమంగా చేయగలం అని చెప్పేసి నిరూపించే క్యారెక్టర్లో నటించాడు మ్యూజిక్ షాప్ మూర్తిగా అజయ్ ఘోష్ గారు. ఇది కూడా ఒక సెన్సిబుల్గా చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక మిడిల్ క్లాస్ సినిమా. ఇకపోతే ఇప్పుడు ఫైనల్గా జియోలో స్ట్రీమింగ్ అవుతున్న పిల్ అనే ఒక వెబ్ సిరీస్ గురించి చెప్తాను. ఈ వెబ్ సిరీస్లో హీరో రితేష్ దేశ్ముఖ్ నటించారు. ఒక సిన్సియర్ ఆఫీసర్ లాగా, ఒక డ్రగ్స్ని కంట్రోల్ చేసే ఒక ఆఫీసర్, దేశానికి మొత్తానికి ఒక డ్రగ్ని కనుక మనం తయారు చేయాలంటే దానికి సంబంధించి ఎన్నో నిబంధనలతోని ఒక డాక్టర్స్ పర్యవేక్షణలో తయారు చేయడానికి సంబంధించి ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో ఒక ఉద్యోగస్తుడిగా ఉన్న అతను చాలా సిన్సియర్గా ఉంటాడు. పై అధికారులందరూ కూడా రాజకీయాలకు కానీ అక్కడున్న పరిస్థితులకు కానీ అందరూ అణగారిపోయి అందరూ లంచాలకు అలవాటు పడిపోయే పరిస్థితులు ఉంటే వచ్చే డ్రగ్ వల్ల ప్రపంచంలోని, భారతదేశంలోని ప్రజలందరూ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక ట్రయల్ రన్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
ఈ ట్రయల్ రన్ చేస్తున్న టైంలో ఎవరెవరికి ప్రాబ్లం అయింది, ఒకళ్ళకి కళ్ళు పోతే, ఒకళ్ళకి చర్మం అంతా పాడైపోతే, మరి కొంతమంది చనిపోతూ ఉంటే కూడా పట్టించుకోకుండా వాళ్ళ సంస్థానాన్ని, వాళ్ళ కంపెనీని, ఫార్మా కంపెనీని డెవలప్ చేసుకోవటం కోసం ఒక పెద్ద సంస్థ ఎలాగా షుగర్ మందుల్ని కానీ ఇంకొక మందుల్ని కానీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది, వాటికి ఎలాగ అప్రూవల్స్ తెచ్చుకుంటూ ఉంటుంది అనేది అన్ని ఈ డ్రగ్ మాఫియా అనేది, ఇట్లాంటి పిల్ డ్రగ్ మాఫియా అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మనం గతంలో. ఫస్ట్ టైం ఇట్స్ కైండ్, అంటే మనకి సంబంధించి ఇండియాకి సంబంధించి ఒక భారీ దాంతో తయారు చేసిన ఒక వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్గా చేశాడు రితేష్ దేశ్ముఖ్, చాలా పర్ఫెక్ట్గా ఉండింది, ఎక్కడ ఏ లోతుపాట్లు లేకుండా ఎంత చేయాలో అంత చేశారు, చాలా పర్ఫెక్ట్గా ఉండింది ఇది. ఎందుకు ఇన్నిసార్లు పర్ఫెక్ట్ అని చెప్తానంటే, మనకే తెలియదు మనం తీసుకునే మందు ఎలాంటిదో. మనం తలనొప్పి మందు తీసుకుంటే అది ఇంకోటి అవ్వచ్చు, ఎంతకీ తగ్గకపోయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మనం ఒక చాక్ పీస్ పొడితోనే తయారు చేస్తారు, రకరకాల దాంతో తయారు చేసి వాటిని ట్యాబ్లెట్ లాగా ప్రజలకు అందజేస్తూ ఉంటారు. వీటన్నిటిని సంబంధించి ఎన్ని రకాల స్కామ్లు ఉంటాయి ఒక టాబ్లెట్స్కి సంబంధించి అనేది చెప్పడం కోసం ఇది చాలా బాగా చేశారు. వీళ్ళ ప్రతి దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చివరికి ఒక స్వచ్ఛమైన మందుని ప్రతి ఒక్కడికి అందించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ పిల్లుకి సంబంధించిన పోరాటం అంతా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఒక చిన్న జర్నలిస్టు, ఒక చిన్న సైడ్, ఒక రోడ్ సైడ్ జర్నలిస్టు నిజంగా బాధ్యతగా ప్రవర్తించి ఎంత బాగా ఈ దాన్ని కేసును గెలిపించడం కోసం ట్రై చేశాడనేది చాలా బాగుంది. ఇట్లాగా ఎవరన్నా ఒక బాధ్యత తీసుకుంటే అది జర్నలిస్ట్ అనే వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకు భయం, ఎందుకు జర్నలిస్ట్కి భయపడతారంటే, తప్పు చేసిన వాళ్ళు అది చిన్నదైనా పెద్దదైనా ఒక వార్త బయటికి వెళ్తే దాన్ని ఆపటం చాలా కష్టం అని చెప్పే ఉద్దేశంతోనే అతను చిన్న పేపర్లో పనిచేసినా సరే అది చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో పెద్ద డీల్స్ చేసుకునేటప్పుడు కొద్ది చాలా అడ్డుపడుతూ ఉంటుంది చిన్న వార్త అనేది. అందుకనే ఒక మీడియా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలనేది ఈ పిల్లో అబ్బాయి చేసిన క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ని వెబ్ సిరీస్లు, ఇన్ని సినిమాలు సరదాగా ఇంట్లో కూర్చొని చూడవచ్చు. కాబట్టి ఈ నెలలో వచ్చిన ద బెస్ట్ టాప్ 8 అన్నీ కూడా మీకు ముందుంచాను. ప్రతి ఒక్క ఛానల్లో, ప్రతి ఒక్క ఓటీటీలో ఏమేమి ప్రసారాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అనేది కూడా మీ అందరికీ చెప్పాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ప్రతి నెల చివరి వారంలో మీకు ఇట్లాంటి ఒక టాప్ 10 కానీ టాప్ 8 కానీ మీకు అందిస్తాను. డెఫినెట్గా ఇవన్నీ చూస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ చాలా అత్యద్భుతమనో, అసలు వీటిని మించిన సినిమాలు లేవనో నేను చెప్పట్లేదు, కానీ టైంపాస్ సరదాగా చేయడానికి ఇట్లో అడల్ట్ ఫిలిమ్స్ చెప్పాను, ఫ్యామిలీతో కలిసి చూసే ఏంటో చెప్పాను. ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా ట్యాగ్ తెలుగు చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్లాల.